నమస్కారం. 45 ఏళ్ల వయసులో కూడా అచ్చం 25 ఏళ్ల వాళ్లలాగా యవ్వనంగా ఎనర్జిటిక్గా కనిపించడం వెనుక అసలు ఎలాంటి సెల్యులార్ సైన్స్ దాగి ఉందో ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో డీకోడ్ చేద్దాం. వయసు పెరగడం న్యాచురలే కావచ్చు, కానీ ఏజింగ్ ఛాయలు రాకుండా చూసుకోవడం మాత్రం ఖచ్చితంగా మన చేతుల్లోనే ఉందండి. అయితే ఇక్కడొక పెద్ద ప్రశ్న. యంగ్గా కనిపించడానికి నిజంగానే లక్షలు ఖర్చుపెట్టి యాంటీ ఏజింగ్ క్రీమ్స్, సర్జరీలు చేయించుకోవాలా? బ్యూటీ ఇండస్ట్రీ చెప్పే మాటలు పక్కన పెడితే వాస్తవమేంటంటే అసలైన యవ్వనం ఏ డబ్బాలోనో దొరికే క్రీముల్లో లేదండి. అది మన శరీరంలోనే కణోల్లోనే, అంటే సెల్స్లోనే దాగి ఉంది. సరే, ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి మన ఎక్స్ప్లెయినర్లో ఏం కవర్ చేయబోతున్నామంటే ఫస్ట్ కణాల సైన్స్, ఆ తర్వాత టెలోమియర్స్ రక్షణ, నెక్స్ట్ షుగర్ మరియు ఫాస్టింగ్, ఆ తర్వాత కండలాలు, గట్ బ్యాక్టీరియా, ఇంకా నిద్ర, గ్రోత్ హార్మోన్లు, లాస్ట్లో సింపుల్ స్కిన్ కేర్ మరియు మైండ్ సెట్. లోపలి నుంచి బయటకు యవ్వనాన్ని తీసుకొచ్చే ఈ ఇన్సైడ్ అవుట్ రోడ్ మ్యాప్ ఏంటో చూసేద్దాం. ముందుగా మన ఫస్ట్ సెక్షన్, ది సెల్యులార్ సైన్స్ ఆఫ్ యూత్. మన శరీరం ఒక అద్భుతమైన మెషిన్ లాంటిదండి. ఇందులో రోజూ కోట్ల కొద్ది కణాలు పుడుతుంటాయి, అలాగే చనిపోతుంటాయి. వయసు పెరిగే కొద్దీ కొత్త కణాలు పుట్టే స్పీడ్ తగ్గిపోతుంది. దీనికి మెయిన్ రీజన్ మన డిఎన్ఏ చివర ఉండే టెలోమియర్స్ కుంచుకుపోవడమే. అసలు మన సెల్స్ ఎంత ఫాస్ట్గా ఏజ్ అవుతాయో డిసైడ్ చేసేది ఈ టెలోమియర్సే. ఇవి కణాలకు ఒక పవర్ఫుల్ షీల్డ్ లాంటివన్నమాట. దీనింకా సింపుల్గా చెప్పాలంటే మన షూలేస్ చివర ఉండే ప్లాస్టిక్ క్యాప్స్ ఉంటాయి కదా, టెలోమియర్స్ కూడా అచ్చం అలాంటివే. ఆ క్యాప్స్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే లేస్ అంత సేఫ్గా ఉంటుంది. మనం రోజూ పాటిస్తున్న ప్రశాంతమైన లైఫ్ స్టైల్, మెడిటేషన్, పీల్చే స్వచ్ఛమైన గాలి, మనసులోని సంతోషం, ఇవన్నీ ఆ క్యాప్లుగా పనిచేసి టెలోమియర్స్ని కాపాడతాయి. వీటికి ఎలాంటి మెడిసిన్స్ అక్కర్లేదు. అదే ఒకవేళ విపరీతమైన స్ట్రెస్ ఫీల్ అయ్యామనుకోండి, ఆ క్యాప్స్ విరిగిపోయి డిఎన్ఏ డ్యామేజ్ అయిపోయి కణాలు చాలా ఫాస్ట్గా ముసలివైపోతాయి. ఇప్పుడు మన సెకండ్ సెక్షన్కి వెళ్దాం, షుగర్, గ్లైకేషన్ అండ్ ఫాస్టింగ్. మనం రోజూ తీసుకునే ఆహారం మన యవ్వనం మీద డైరెక్ట్గా ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. మన ఫుడ్లో ఉండే ఒక స్వీట్ పాయిజన్ ఏంటో తెలుసా? అదేనండి, చక్కెర. సైంటిఫిక్ టర్మ్స్లో దీన్ని గ్లైకేషన్ అంటారు. అంటే మన బాడీలో షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు అది మన చర్మాన్ని టైట్గా ఉంచే కొల్లాజెన్ ప్రోటీన్తో కలిసిపోయి దాన్ని బ్రేక్ చేస్తుంది. దీనివల్లే చర్మం లూజ్ అయిపోయి వేలాడటం మొదలవుతుంది. బయటనుంచి ఎన్ని కాస్ట్లీ క్రీమ్స్ రాసినా సరే లోపల జరిగే ఈ ప్రాసెస్ని మాత్రం అడ్డుకోలేవు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, సెలబ్రిటీలు ఎప్పుడూ గ్లోయింగ్గా, టైట్ స్కిన్తో కనిపించడానికి ఫాలో అయ్యే నంబర్ 1 రూల్ షుగర్ని పూర్తిగా మానేయడమే. ఇలా స్వీట్లకు దూరంగా ఉండడం వల్లే గ్లైకేషన్ ప్రాసెస్ పూర్తిగా ఆగిపోతుంది. చూసారా, అసలైన బ్యూటీ సీక్రెట్ మన కిచెన్లోనే ఉందన్నమాట. మన బాడీకి తనను తాను క్లీన్ చేసుకునే ఒక మ్యాజికల్ పవర్ ఉంది. దాన్ని ఆటోఫాగీ అంటారు. మన పెద్దలు చెప్పే ఉపవాసం వెనుక ఉన్న అసలైన సైన్స్ ఇదే. ఇది మన బాడీని ఒక ఇంటర్నల్ రీసైక్లింగ్ మెషిన్లాగా మార్చేసి పాడైపోయిన కణాలను, వేస్ట్ని వెతికి మరీ బయటకు పంపించేస్తుంది. అంతేకాదు, వాటి ప్లేస్లో కొత్త, హెల్తీ కణాలను పుట్టిస్తుంది. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూ ఉంటే బాడీ దాన్ని అరిగించడానికే సరిపోతుంది కదా. ఇక్కడ ఈ నెంబర్ 16ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఒక 16 గంటలపాటు ఏమీ తినకుండా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తే, అది కూడా వారంలో కనీసం ఒక 2 రోజులు చేస్తే ఈ ఆటోఫాగీ ప్రాసెస్ ట్రిగర్ అవుతుంది. లోపలున్న డ్యామేజ్ అంతా క్లియర్ అయిపోయి కొత్త కణాలు పుట్టడం వల్ల ఫేస్ మీదొచ్చే ఆ న్యాచురల్ గ్లో ప్రపంచంలో ఏ బ్యూటీ పార్లర్ కూడా ఇవ్వలేదండి. ఇది పక్కా సైంటిఫిక్ ఫ్యాక్ట్. సరే, ఇప్పుడు 3వ సెక్షన్కి వద్దాం, మజిల్స్ అండ్ గట్ బ్యాక్టీరియా. ముడతలు రావడం అంటే కేవలం స్కిన్కి సంబంధించిన ప్రాబ్లం మాత్రమే కాదండి. 40 ఏళ్లు దాటాక మన బాడీ న్యాచురల్గానే కండరాలను కోల్పోవడం స్టార్ట్ చేస్తుంది. దీన్నే సార్కోపీనియా అంటారు. అసలు కండరాలు బలంగా ఉంటేనే కదా చర్మం వాటిని అంటిపెట్టుకుని టైట్గా ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఇన్నర్ బేస్ సడలిపోతుందో అప్పుడే చర్మం వేలాడటం స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన క్రూషియల్ పాయింట్ ఏంటంటే, వయసు పెరుగుతున్నప్పుడు కేవలం వాకింగ్ చేస్తే సరిపోదు. మజిల్స్కి సపోర్ట్ ఇచ్చే రెసిస్టెన్స్ ట్రైనింగ్ లేదా వెయిట్ లిఫ్టింగ్ చేయడం చాలా అవసరం. అలాగే వెన్నెముకను నిటారుగా ఉంచే పాస్చర్ వల్ల మన వయసు సగం తగ్గిపోయినట్టు కనిపిస్తుంది. మన స్ట్రక్చర్ ఎంత స్ట్రెయిట్గా ఉంటే యవ్వనం అంతకాలం మనతోనే ఉంటుంది. ఇంకో విషయం, గ్లోయింగ్ స్కిన్ అనేది ఎక్కడో కాదు, మన కడుపులోనే మొదలవుతుంది. ఎప్పుడైతే మనం జంక్ ఫుడ్ తింటామో కడుపులోని మంచి బ్యాక్టీరియా డ్యామేజ్ అయిపోయి ఫేస్ మీద పింపుల్స్, డార్క్ సర్కిల్స్ వస్తాయి. అందుకే పెరుగు, మజ్జిగ లాంటి ప్రోబయోటిక్స్ని మన డైలీ డైట్లో యాడ్ చేసుకోవాలి.
డైజెషన్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే రక్తమంతా ప్యూరిఫై అయిపోయి మన ఫేస్కి న్యాచురల్ గ్లో వస్తుందన్నమాట. నెక్స్ట్ సెక్షన్ 4 స్లీప్ అండ్ గ్రోత్ హార్మోన్స్. పగటిపూట మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే బాడీ తనను తాను రిపేర్ చేసుకోవడానికి డౌన్ టైం అనేది చాలా అంటే చాలా ముఖ్యం. రాత్రి 10 గంటల నుంచి మన బాడీలో యూత్ హార్మోన్ అయిన హ్యూమన్ గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక మిడ్ నైట్ టైంకి సెల్ రిపేర్, కొలాజిన్ ప్రొడక్షన్ పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. రాత్రి 2 గంటలకల్లా ఈ క్రూషియల్ ప్రాసెస్ అంతా క్లోజ్ అయిపోతుంది. అంటే అర్ధరాత్రి దాకా మేల్కొనుంటే మాత్రం ఈ అద్భుతమైన సెల్యులార్ రిపేర్ సైకిల్ని మనం పూర్తిగా మిస్ అయిపోయినట్లే. అందుకే ఆ కరెక్ట్ టైంకి నిద్రపోవడం అనేది మ్యాథమెటికల్గా చూసుకుంటే ఒక ఎక్స్పెన్సివ్ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్తో సమానం. గాఢ నిద్రలోనే మన బాడీ అక్షరాల తనను తాను రీబిల్డ్ చేసుకుంటుంది. తెల్లవారేసరికి మిమ్మల్ని ఒక కొత్త రిఫ్రెషింగ్ పర్సన్లాగా మార్చేస్తుంది. నిద్రను మించిన మందు లేదని ఊరికే అనలేదండి. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సెక్షన్ 5 సింపుల్ స్కిన్ కేర్ అండ్ మైండ్ సెట్. స్కిన్ కేర్ కోసం వందల రకాల ప్రాడక్ట్స్ వాడేయాల్సిన పనే లేదండి. సింపుల్గా ఈ 3 స్టెప్ రొటీన్ ఫాలో అయితే చాలు. మార్నింగ్ ప్రొటెక్షన్ కోసం వైటమిన్ సి సిరం, డే టైంలో మన స్కిన్కి అతిపెద్ద శత్రువైన సూర్యకిరణాలను బ్లాక్ చేయడానికి సన్ స్క్రీన్, ఇక నైట్ టైంలో ముడతలను తగ్గించి కొత్త కణాలను బూస్ట్ చేయడానికి రెటినాల్. చాలా తక్కువ ఖర్చుతోనే అంతే ఎఫెక్టివ్గా పనిచేసే రొటీన్ ఇది. వీటితో పాటు అత్యంత ముఖ్యమైనది హైడ్రేషన్. బాడీకి సరిపడా నీళ్లు తాగితే చర్మం లోపలి నుంచి హైడ్రేట్ అయి ఆ ఎలాస్టిసిటీ అలానే ఉంటుంది. ఇది ముడతలు ఫామ్ అవ్వకుండా చాలా యాక్టివ్గా అడ్డుకుంటుంది. ఇదంతా ఒకెత్తు అయితే యూత్ అనేది ఒక మైండ్ సెట్. మనం ఎలా ఆలోచిస్తే అలానే కనిపిస్తాం. ఇది ఎంత నిజమంటే నాకు వయసైపోతోంది, ముసలివాళ్లం అయిపోతున్నాం అని నెగటివ్గా ఫీల్ అయితే మన బాడీ కూడా దానికి తగ్గట్టే రియాక్ట్ అయ్యి ముసలితనానికి సిద్ధమవుతోంది. అలా కాకుండా నేను చాలా హెల్తీగా, ఎనర్జెటిక్గా ఉన్నాను అని బలంగా నమ్మితే చాలు, కణాలు కూడా అదే ఎనర్జీతో యూత్ఫుల్గా పనిచేస్తాయి. మన థాట్ ప్రాసెస్కి మన సెల్స్ని కంట్రోల్ చేసే అద్భుతమైన పవర్ ఉందండి. సో ఈ ఎక్స్ప్లెయినర్ మొత్తాన్ని ఒక్కసారి సమ్మరైజ్ చేసుకుంటే ఏజింగ్ ప్రాసెస్ని రివర్స్ చేసే ఆ 4 అద్భుత మంత్రాలు ఇవే: షుగర్ తక్కువగా ఉండే క్లీన్ డైట్, మజిల్స్ కోసం రెసిస్టెన్స్ ఎక్సర్సైజ్ అండ్ గుడ్ పోస్చర్, హార్మోన్స్ రిలీజ్ కోసం కరెక్ట్ టైంకి నిద్ర, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పీస్ఫుల్ పాజిటివ్ మైండ్ సెట్. బయాలజికల్ క్లాక్ని వెనక్కి తిప్పే సైంటిఫిక్ మార్గాలు ఇవే. మరి ఈ అద్భుతమైన లైఫ్ స్టైల్ చేంజెస్ని యాక్సెప్ట్ చేసి మీ కణాల్లోని ఆ యూత్ఫుల్ మ్యాజిక్ని బయటికి తీసుకురావడానికి మీరు రెడీనా? ఒక్క రోజులో మిరాకిల్స్ జరగపోవచ్చు, కానీ కన్సిస్టెంట్గా ఈ హ్యాబిట్స్ని ఫాలో అయితే చాలు, కొద్ది నెలల్లోనే అద్దంలో మీ రూపం చూసుకుని మీరే సర్ప్రైజ్ అవుతారు ఫర్ ష్యూర్. వయసు అనేది జస్ట్ ఆధార్ కార్డులో ఒక నంబర్ మాత్రమే అని ప్రూవ్ చేసే టైం వచ్చేసింది. మరి ఈ అద్భుతమైన ఆరోగ్య రహస్యాలను ఎప్పటినుంచి ఆచరణలో పెట్టబోతున్నారు? ఆలోచించండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెయినర్తో కలుద్దాం.